జార్ఖండ్లోని రాంచీలో దాదాపు శతాబ్ద కాలం నాటి ఫియట్ 514 మోడల్ కారు ఆకట్టుకుంటోంది. అరుదైన పాత కార్లు దేశంలో చాలా ఉన్నప్పటికీ ఈ కారును ఓ కుటుంబం చాలా విలువైందిగా భావిస్తోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గతంలో ఆ కారులో ప్రయాణించడమే అందుకు కారణమని ఆ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడ కనిపిస్తోన్న ఈ కారు జార్ఖండ్లోని రాంచీకి చెందిన డాక్టర్ ఫణీంద్రనాథ్ చటర్జీది. 1932లో ఫణీంద్రనాథ్ దీన్ని కొనుగోలు చేశారు. దాదాపు శతాబ్ద కాలం నాటి ఈ ఫియట్ 514 మోడల్ కారును తాజాగా ఫణీంద్ర కుటుంబ సభ్యులు ప్రదర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్తో ఈ కారుకు సంబంధం ఉండటంతో దీన్ని తాము ఎంతో విలువైందిగా భావిస్తామని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గతంలో ఈ కారులో ప్రయాణించారని ఫణీంద్ర చటర్జీ మనవడు అరూప్ చటర్జీ తెలిపారు. తన తాత నుంచి వారసత్వంగా ఈ కారు వచ్చినట్టు చెప్పారు. ఈ కారు నిర్వహణను తానే చూసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ కారులో ఎప్పుడు ప్రయాణించారన్న వివరాల్ని అరూప్ తెలిపారు. నేతాజీతో తన తాతకు ఎలా పరిచయం అనే విషయాన్ని కూడా చెప్పారు. తన తాత డాక్టర్ ఫణీంద్రనాథ్ చటర్జీకి యదుగోపాల్ ముఖర్జీ అనే మిత్రుడు ఉండేవారని, ఆయన నేతాజీకి అత్యంత సన్నిహితుడని తెలిపారు. యదుగోపాల్ ద్వారా నేతాజీతో తన తాతకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. 1940లో రాంచీకి నేతాజీ వచ్చినప్పుడు చక్రధర్పూర్ నుంచి రాంచీకి, ఆ తర్వాత రామ్గఢ్కు ఈ కారులో ప్రయాణించారని పేర్కొన్నారు. నేతాజీతో అనుబంధం ఉన్న ఈ కారు తమ వద్ద ఉండటం మాటల్లో చెప్పలేనిదని అరూప్ అన్నారు. కారు నిర్వహణ చాలా సవాల్గా మారిందని, దీన్ని తమ గ్యారేజీలోనే ఉంచుతామని పేర్కొన్నారు.